సహా అష్ట కష్టాలు పడి కాపాడుకున్న రైతన్నలకు మాత్రం వడగళ్లు కడగండ్లను మిగిల్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో పంట నేలకు రాలింది. అత్యధికంగా నిర్మల్ జిల్లా ముధోల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో పొట్ట దశకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, వడగళ్ల వానలకు మామిడి పూత, కాయలు రాలిపోయాయి. మొక్కజొన్న పంట నేలవాలింది. ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట 10 నిమిషాల్లో నేలపాలైందంటూ రైతులు కన్నీరు మున్నీరయ్యారు. జగిత్యాల జిల్లాలో అక్కడక్కడ మామిడికాయలు రాలిపోయాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధాన్యం కొట్టుకుపోయింది. హైదరాబాద్ లో నిన్న అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఉత్తర తెలంగాణను అకాల వర్షాలు ముంచెత్తాయి. అయితే ఇక్కడ కొన్ని జిల్లాలో భారీ వడగాలులు, భారీ వర్షం కురవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల వరి కావచ్చు, అలాగే మొక్కజొన్న, మామిడి చెట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. అంటే పూత దశలో ఉన్న కాయలు కూడా పూర్తిగా నేల రాలిపోయే మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్న మొక్కజొన్న తోటలు అన్ని కూడా నేల రాలిపోయి అన్నదాతలు అయితే తీవ్ర కన్నీరు మున్నీరు అవుతున్నారు. భారీగా మాకు నష్టం వచ్చిందని వారు వాపోతున్న పరిస్థితి. ఎందుకంటే పొట్ట దశకు వచ్చిన వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో వారికి భారీగా ఆస్తి నష్టం అయితే ఇక్కడ సంభవించింది. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చేతికొచ్చే టైంలో ఈ విధంగా నేలపాలవ్వటంతో రైతులు లబోదీబోమంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, అంటే ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం లభించినప్పటికీ వర్షం కారణంగా మరోవైపు రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. అయితే కరీంనగర్ లో ఎంత మేర నష్టం వాటిల్లింది, రైతులు ఏమంటున్నారు? ఎస్ఆర్ఇష అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లాలో నిన్న సాయంత్రం కురిసినటువంటి మోస్తా నుంచి చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా ఇటు వరి పంటతో పాటు మొక్కజొన్న పంట అంతా కూడా నేలవాలింది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడవచ్చు. మొక్కజొన్న పంటను పెద్ద ఎత్తున రైతులు సాగు చేశారు. నిన్న సాయంత్రం కురిసినటువంటి వడగళ్ల వాన ఏదైతుందో ఆ మొక్కజొన్న పంట అంతా కూడా పూర్తిగా నీలమట్టం అయిపోయింది. ఆ పంటను చూసినటువంటి రైతులంతా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక 20 రోజులైతే ఈ పంట చేతికి వచ్చేది, కానీ ఇప్పుడు ప్రస్తుతం చూడవచ్చు పంట అంతా కూడా పూర్తిగా నేలవాలిపోయింది. ఇటువంటి పంట నష్టం చాలా చోట్ల కూడా జరిగింది. చాలా చోట్ల మొక్కజొన్న సంబంధించినటువంటి ధాన్యం కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. ఇటు రాయపట్నంలో వడగళ్ల వాన కురిసింది. పెద్దపల్లి, ధర్మారం, జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున మామిడి పంటకు నష్టం జరిగింది. పూత దశలో ఉన్నటువంటి మామిడి అంతా కూడా వడగళ్ల వాన, గాలి దుమారానికి అంతా కూడా పూతంతా కూడా రాలిపోయినటువంటి పరిస్థితి. ఇటు మామిడికాయలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇటు పొట్ట దశలో ఉన్నటువంటి వరి పంట కూడా ఆ గింజలు రాలిపోయాయి. వరి సాగు చేసే రైతులు కూడా మొన్నటి వరకు పంటను కాపాడుకునేందుకు వారంతా కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకుని పంటను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం నేల వాలినటువంటి మొక్కజొన్న పంటను ఈ రకంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా రైతులు చేస్తున్నారు. సార్, రైతులతో కూడా నేను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏంటి, ఎంత నష్టం జరిగింది, ఏంటి పరిస్థితి? ఇదివరకు మేము 3 నెలల పంట పెట్టిన మన కరీంనగర్ జిల్లా వెల్చాల గ్రామం 3 నెలల వస్తుంది. ₹1,00,000 పెట్టుబడి పెట్టినాక ఇంకో 20 రోజులు అయితే కోసే పరిస్థితిలో వర్షం పడి మొత్తం నష్టం అయిపోయింది. అంటే పంట పూర్తిగా నష్టపోయినట్టేనా? ఇక ఏమాత్రం లాభదాయకంగా కాదా? మళ్ళీ ఒక వర్షం పడ్డది అనుకో పూర్తిగా నష్టపోయినట్టే. కదా, ఇది పనికిరాదు. ఇక మొత్తం పాలు లాగలే. ఇప్పుడు కూడా ఫుల్ నష్టం అయిపోయినట్టే, ఏం లాభం లేదు. ఈ గవర్నమెంట్ వల్ల ఎవరో మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాను. ఈ రైతులు చాలా మంది కూడా పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేశారు. మీరు ఎంత సాగు చేశారు? మీ పంట ఎంత మొత్తంలో నష్టం జరిగింది? మేము 3 ఎకరాలు పెట్టినాం. ఫస్ట్ 2 ఎకరాలు పెట్టినాం, ఇప్పుడు 1 ఎకరం పెట్టినాం. లాత మక్క ఇంకా కంకి కూడా వెళ్ళలే దానికి, అది కూడా పడ్డది. పొలం అయితే 3 ఎకరాలు పెట్టినాం, అది రాళ్లకు దెబ్బ తగిలి మొత్తం తెల్లబడిపోతుంది. అంటే ఎంత మొత్తానికి ఈ పంట ఇప్పుడు మళ్ళీ వర్షం కురిస్తే ఇదంతా కూడా పూర్తిగా నష్టపోయినట్టేనా? దాదాపుగా ఇది ఏంటంటే ఇప్పుడు కోయడానికి కొయ్యరాదు. ఇది ఇంకా పాలు తాగే దశలు ఉంది కాబట్టి బాగా కోస్తే కైకిళ్ళు ఎక్కువైతే ఇది పెట్టుబడి కూడా రాదు.
చాలా మంది కూడా రైతులు తమ పంటలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టాం, మరొక 20 రోజులు అయితే ఈ పంట చేతికి వచ్చేది. ప్రస్తుతం అయితే అకాల వర్షాలు ఇవంతా కూడా తీరని నష్టాన్ని మిగిల్చాయి. తమని ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్నారు. హరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.